అధ్యక్ష మాజీ మంత్రి గారు వారి మీద బాధ్యత పెట్టామని వారు అంటున్నారు. మేము ఎవరి మీద వారి మీద బాధ్యత పెట్టి 10 ఏళ్ళు చాలా భారం పడ్డాం అధ్యక్ష. ఇక బాధ్యత పెట్టదలుచుకోలేదు. దయచేసి మేమెవరు బాధ్యత పెట్టలేదు. జరిగింది చెప్తా. మేము జరిగిన వాస్తవ విషయాల్ని మాత్రమే సభ దృష్టికి తీసుకొని వచ్చాం. దయచేసి ఇవన్నీ ఈరోజు చెప్పినవన్నీ కూడా పూర్తిగా వాస్తవాలు ఎక్స్రే లాగా చూపించాం. దీన్ని అర్థం చేసుకొని మీరు ఇంకేమైనా సూచనలు ఇస్తా అంటే మీ క్లారిఫికేషన్ మేము చెప్పిన వాటిలో నిష్పత్తిగా అవుతాయి. 1-2 సూచనలు చేయండి, అంతేగాని మీ మీద భారం పెట్టారని మాత్రం మళ్ళీ మాకు ఆర్టీసీ కార్మికులను గవర్నమెంట్లోకి తీసుకోవడం, దీని మీద తెలిసినోడు ఒకటి తెలియనోడు ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. ఆ గవర్నర్ గారు పాపం మాకు తెలిసి తెలియక అనవసరంగా వివాదం కొని తెచ్చుకున్నాను. అనవసరంగా ఆర్టీసీ పెట్టిందే ప్రజలకు ప్రజా రవాణా ఉండాలని చెప్పి అధ్యక్ష. సరే, క్రమేణా కాలక్రమంలో ఆ సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం ఎంత జరుగుతూ వచ్చింది. నేను కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసిన అధ్యక్ష. నేను పనిచేసిన రోజుల చాలా డెడికేటెడ్గా పనిచేసి, నేను మినిస్టర్గా బాధ్యత తీసుకున్న రోజు ఆనాటి ఏపీఎస్ఆర్టీసీ 14 కోట్ల నష్టాలలో ఉండే అధ్యక్ష. ఆ 14 కోట్ల నష్టాలను పూడుస్తూ వివిధ రకాల ప్రక్రియలు అక్కడ ప్రవేశపెట్టి మరొక 14 కోట్ల రూపాయల ఆదాయం తెచ్చినాం అధ్యక్ష ఆర్టీసీకి. అంటే తమను పూడ్చగలిగితే, శక్తి సామర్థ్యాలు ఉంటే నష్టాన్ని పూడ్చవచ్చు. కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే అధ్యక్ష, అనేకమైనటువంటి డీజిల్ పెరుగుదల మన ఆర్టీసీ మేము ఆశామాషిగా చేయలేదు అధ్యక్ష. ఏ పని కూడా అట్లా చెయ్యం మేము. గతంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు, మమ్మల్ని గవర్నమెంట్లో తీసుకోమన్నారు. మేము ఏం చేసినామంటే, మీకు తగిన డబ్బులు ఇస్తాం, మీరు నడపండి, లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఒక బెస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని అక్కడ ఎండీగా వేసి, మనం మంచి అనుభవం ఉన్నటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని చైర్మన్గా వేసి విశ్వ ప్రయత్నాలు చేసినారు వాళ్ళు కూడా. ఎంత చేసినా ఈ అబ్నార్మల్ డీజిల్ ప్రైస్ అధ్యక్ష మన చేతులు ఉండలేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటా ఉంది. అది ఎట్లా ఉందంటే, సుమారు 40 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి అధ్యక్ష మన బస్సులు. 6 లక్షల లీటర్ల డీజిల్ ప్రతిరోజు కాల్స్తాయి. అవి 6 lakh లీటర్స్ డీజిల్. 60 రూపాయల డీజిల్ 110 రూపాయలు 105 రూపాయలు అయిపోయింది. అమాంతంగా 45 రూపాయలు పెరిగితే రోజుకు 2.5 కోట్ల రూపాయలు డీజిల్ మీద నష్టం వస్తూ ఉంది అధ్యక్ష. ఎక్కడి నుంచి మొదలవడాల సంస్థ? మొన్న క్యాబినెట్లో మేమందరం కూడా దాదాపు 5.5-6 గంటలు చర్చించి, గతంలో మనం వద్దనుకున్నాం, మరి ఇప్పుడు ఏం చేయాలి? మా చర్చలో తేలింది ఏంటంటే అధ్యక్ష, నేను కుల్ల చెప్తా ఉన్నా, నేను దాచిపెట్టేది ఏం లేదు. ప్రజలకు రవాణా సదుపాయం కల్పించడం ఏ ప్రజాస్వామ్య ప్రభుత్వానికైనా ఒక సోషల్ ఆబ్లిగేషన్. మరి ఆర్టీసీని తీసేద్దామా? తీసేయడానికి లేదు. ఆర్టీసీ బెస్ట్ స్కిల్ ఉన్న సంస్థ, జీరో యాక్సిడెంట్ ఫ్రీ ఉండే సంస్థ, ప్రయాణికులను క్షేమంగా చేరవేసే సంస్థ. మనమే లక్షల కొద్ది పాసులు ఇస్తూ ఉంటాం విద్యార్థులకు, మరొకలకు. మనది మంచి సదుపాయం. ప్రజలు కూడా బస్సు ఉండాలని కోరుకుంటారు తప్ప పోవాలని కోరుకోరు. మరి ఇప్పుడు ఏం చేయని? ఆ సంస్థగా మనగడ సాగించే ప్రయత్నం లేదు. ఇంకా ప్రభుత్వమే సాకాల, ప్రభుత్వమే సాధాల్సిందే. వాళ్ళు చేయలేరు. వాళ్ళ కాలికి మస్తు ప్రయత్నాలు చేసినారు. గోవర్ధన్ గారు, ఆ ఎండీ గారు చాలా ప్రయత్నం చేసినారు. చివరి క్యాబినెట్లో తేలింది ఏంటంటే, వాళ్ళకి సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు బడ్జెట్లో పెట్టి మరీ ఇస్తూ ఉన్నాం. ఎవ్రీ ఇయర్ 1500 crores వీఆర్ గివింగ్ టు ద ఆర్టీసీ. గవర్నమెంట్లో లేదన్న పేరే కానీ గవర్నమెంటే చేస్తూ ఉంది దాన్ని. ఆ వచ్చేది ఏమూలకు సరిపోవడం లేదు. కాబట్టి ఇంకా తప్పదు, మనకు ప్రజలకు ప్రజా రవాణా ఉండాలి. ఏ ఆబ్జెక్టివ్తో దాన్ని పెట్టినారో ఆ బాధ్యత నుంచి మనం తప్పించుకోలేము. తప్పకుండా ఉండి తీరాలి. కమాన్ ప్రభుత్వంలోకి తీసుకుందాం. ఆ కార్మికులకు పాపం భద్రత వస్తుంది, వాళ్ళకి చిక్కులని పోతాయి. ఆ విధంగా చాలా బాగుంటుందని మేము భావించి మన క్యాబినెట్లో ఫైనల్ డెసిషన్ తీసుకున్నాం. వద్దన్నోళ్ళు ఇప్పుడు ఎట్లా తీసుకున్నారని మాట్లాడే పిచ్చి వాళ్ళు కూడా ఉన్నారు బయట. వాళ్ళతో సంబంధం పెట్టుకోలే. ఏ పని చేసినా గవర్నమెంట్ ఒక బాధ్యత ఉంటుంది, ఒక లోతైన దృక్పథం ఉంటుంది, ఒక పరిశీలన ఉంటుంది. దాని మీద స్టెప్ తీసుకుంటాం. ఈ సగం ఎందుకు, బయట మేనేజ్మెంట్ ఎందుకు? మనమే ప్రభుత్వమే డబ్బులు పెట్టి ఇంకా కొంచెం దాన్ని స్పీడ్ చేసేటట్టు 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేటట్టు కూడా చేద్దాం. మంచోళ్ళకి 2 ఐఏఎస్ ఆఫీసర్లను పెడదాం, యంగ్ ఆఫీసర్లను పెట్టి బాగా పనిచేద్దాం ఉద్దేశంతో ఆ నష్టాలు ఎట్లాగో భరిస్తున్నాం. కాబట్టి అనవసరంగా అక్కడ ఎందుకు, అకౌంట్స్ మన దగ్గరికి వస్తాయి, మొత్తం బాగుంటుందని చెప్పి నిర్ణయం చేసినాం. కొంతమంది ఎంత దుర్మార్గంగా అంటే అధ్యక్ష, ఇంత నీచులు కూడా ఉంటారు రాజకీయాలలో. ఆర్టీసీ ఆస్తుల మీద కన్నేసినామని మాట్లాడతారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుంది అధ్యక్ష.
ఇంతకన్నా దరిద్రం ఏం చేసినా ఒక అడంపుడు మాట్లాడతామంటే ఇదే దుఃఖం కలిగించేది అధ్యక్ష. ఇంత బాధ్యతాయుతంగా పనిచేసే ప్రభుత్వం ఆర్టీసీ సేవలు పెంచుతాం, ఆ బస్టాండ్లను ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం, మోడర్నైజ్ చేస్తాం, సౌకర్యాలు పెంచుతాం, ఇంకా అవసరమైతే ఇంకో 10 ఎకరాల జాగా తీసుకుంటాం. ప్రభుత్వ పరంగా ఎన్ని డిపోలు కట్టిస్తున్నాం అధ్యక్ష? ఇప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినారు బండ్లగూడలో నాకు బస్ డిపో కావాలని చెప్పి. ఎందుకు అడుగుతున్నా? అక్బరుద్దీన్ పర్సనల్ ఏం లేదు అక్కడ, ఆ ప్రాంత ప్రజలకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. హిజ్ ఐడియా ఈజ్ కాన్స్టిట్యున్సీ పీపుల్ షుడ్ గెట్ గుడ్ ఫెసిలిటీ, డెఫినెట్లీ గవర్నమెంట్ విల్ టేకప్. దానిలో ఏమవుతుంది, ఇంకా అదనంగా జాగాలు సమకూరుస్తాం. అభి బోలేతే अकबर भाई क्या औकाफ ज़मीन का है, वहाँ से नो ऑब्जेक्शन लेके वहाँ सारी चीज़ बना सकते बोले. ऐसा और ज़मीन हम आरटीसी को देंगे, देते ही जाएंगे, उस संस्था को बढ़ा लेंगे. वो अपना संस्था है, अपना घर का बच्चा है, उसको कैसे मार देते? సో ఇట్లా దుర్మార్గం మాట్లాడే ఈ చిల్లరగాల మాటలని కాదు. ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుంది, సమాజానికి మేము జవాబుదారులము. ఖచ్చితంగా రవాణా సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రజలకు ప్రజా రవాణా అందుబాటులో ఉంచడం ప్రజాస్వామిక ప్రభుత్వం యొక్క సామాజిక బాధ్యతని గుర్తించి క్యాబినెట్లో 4 గంటల సేపు మేము చర్చించి దాన్ని ప్రభుత్వంలోనే చేర్చుకుని ఇంకా బాగుంటుందని చెప్పి ఆలోచించి ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాం. అందులో కూడా ప్లస్ మైనస్ అని చర్చించి డైరెక్ట్ గవర్నమెంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళని తీసుకున్నాం. వాళ్ళకి భద్రత వస్తూ ఉంది. అప్పుడు పీఆర్సీ ఇస్తాం, వాళ్ళకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఏ సదుపాయం ఎంప్లాయీస్కి ఇచ్చినా ఆ 43,000 ఉద్యోగులకు కూడా అన్ని పెరుగుతాయి. పాపం వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, ఉద్యోగ భద్రత వస్తుందని, కార్యకలాపాలు కూడా పెరుగుతాయని అనుకున్నాం అధ్యక్ష. మరి ఆ గవర్నర్ గారు ఎందుకు ఉంచుకున్నారో తెలియదు. ఆ పనులంతా పెట్టుకొని 96 క్లారిఫికేషన్లు అడిగి, అది మినిమం అధ్యక్ష. అసలు గవర్నర్ గారు అదే చెప్తున్నాను నేను. ఈ సభ్యులు వెళ్ళిపోతారని నేను చెప్తున్నా, నేను దాటంగానే వీళ్ళు దాటగలరని చెప్తున్నా. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ 78,553 సార్ డేట్ యాజ్ ఆన్ 31st March 2023 సార్ అక్యుములేటెడ్ లాసెస్ ఆఫ్ డిస్కామ్స్ a debt of rupees 81,516 crores on 31st of October sir. ఇది మార్చ్ది, ఇది అక్టోబర్ది. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి దే హ్యావ్ క్యాల్కులేటెడ్ ఆన్ 1/12/2023 సార్. సో ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా సరి అయినవే, కానీ డేట్స్కు సంబంధించి మార్చిలో 78,000 ఉంటే అదే అక్టోబర్కి వచ్చే వరకు 81,000 ఉందని రికార్డ్స్ కరెక్ట్ చేయడానికి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేదు, స్పష్టంగా ఉంది. ఈరోజు దాన్ని కూడా చూసుకొని మీరు ముందాలని రికార్డ్ సెట్ చేయాలని కోరుతా ఉన్నాను, వారికి కూడా పంపిస్తామని సార్. ఈరోజు డేట్ మెన్షన్ చేసి స్పెసిఫిక్గా కూడా మెన్షన్ చేయటం జరిగింది. ఐ విల్ ట్రై టు ప్రొవైడ్ రికార్డ్స్ టు హానరబుల్ మెంబర్. డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష, జగదీశ్వర్ రెడ్డి గారు క్లారిఫికేషన్లో కొన్ని విషయాలు చెప్పారు. వెలుగులు నింపారు ఈ రాష్ట్రానికని. వెలుగులు నింపారో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రాన్ని అప్పులో కుప్పలో అయితే మాత్రం ముంచేస్తారు. భద్రాద్రి నుంచి మేము బాగా చేసాం, ఏం నష్టం జరగలేదు ఈ రాష్ట్రానికి అని అంటున్నారు. భద్రాద్రి నుంచి మీ వల్ల నష్టం జరగకపోతే ఏం జరిగింది? నేను లెక్కలతో సహా చెప్తాను అధ్యక్ష. లేదు అధ్యక్ష, మీ లెక్కలేవి. భద్రాద్రి పవర్ సంబంధించి మెగావాట్ क्या साहब बोल दिया आप नहीं है? हाँ लिमिट. సో భద్రాద్రి పవర్ సంబంధించి both are right as per the dates. Department takes December last as their date sir. Finance department dates are different. So these, you know, the power generation over, yeah, no sir, are sir, meer finance minister unnaru. Finance department calculates
calculation on as on 31st December, sir. सर अध्यक्ष अकबर साहब बोलेंगे, आपको भी बोलेंगे. अरे यू आस्क सम क्वेश्चन प्लीज, लेट allow me to answer. किसका गलती नहीं है? No one is at fault. I'm sorry, you can't make a just blanket statement like that. Come on, this is not correct. You are just making a blanket statement. आपका गलती, आपका किसका गलती है? I'm sorry. No, I'm not getting angry. You are getting angry. I've been seeing you. You are getting angry. Huh? That's not correct. Sir, see, whatever you asked, it has already been clarified. That's what he has corrected also. That's what is corrected. I am trying to make the House to understand what is the loss which we have faced this entire 1 decade, which you don't want this to go out. डिप्टी सीएम गाరు अध्यक्ष ठीक है, ठीक. हाँ है.